నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు బిగ్ సినిమా. చైల్డ్ ఆర్టిస్ట్ గా సత్తా చాటి కుర్ర హీరోగా వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్న ఈ యంగ్స్టర్ ఇప్పుడు మరో క్రేజీ కాంబోలో సినిమాకి సైన్ చేసేసాడా? అడల్ట్ సిరీస్ తో ఇండస్ట్రీలో వైరల్ అయిన ఈ క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడా? లెట్స్ వాచ్. తేజ సజ్జా గతేడాది హనుమాన్ సినిమాతో పొంగల్ బరిలోకి దిగి స్టార్ హీరోలకి ముచ్చెమటలు పట్టించిన ఈ కుర్ర హీరో ఇప్పుడు ఓ క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. రానా నాయుడు వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేసిన సుపర్న్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ప్రశాంత్ రెడ్డి తేజ కాంబోలో వచ్చిన జాంబీరెడ్డికి సీక్వెల్ అని, జాంబీరెడ్డి 2 ద నెక్స్ట్ లెవెల్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారని సమాచారం. మొదట్లో ఈ సినిమాను ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మించాలనుకుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నాగవంశి చేతికి వచ్చింది. ఈ క్రేజీ సీక్వెల్ కోసం తేజ భారీ మొత్తంలోని పారితోషికాన్ని అందుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన వివరాలని ఓ అనౌన్స్మెంట్ వీడియోతో ప్రకటిస్తారట మేకర్స్. ఇక తేజ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మిరాయ్ అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తూ మరిన్ని క్రేజీ ప్రాజెక్టులని లైనప్ లో పెట్టే పనిలో పడ్డాడు. చూడాలి మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ఇంకెన్ని సంచలన విజయాలు నమోదు చేస్తాడో. ఏంటి, 2 పెళ్లిళ్లు పెటాకులైన అమీర్ మనసు మరో పెళ్లి వైపు లాగుతుందా? 6 వయసులో మరో ముద్దుగుమ్మని తన లైఫ్ లోకి ఆహ్వానించనున్నాడా? అసలు ఈ వయసులో ఈ పెళ్లి గోలేంటో ఇప్పుడు చూద్దాం. అమీర్ ఖాన్ సినీ రంగానికి పరిచయం అక్కర్లేని పేరు. లగాన్, రంగ్ దే బసంతి, గజనీ, దంగల్, తారే జమీన్ పర్ ఇలా సినిమాలనే ప్రయోగశాలగా మార్చుకున్నాడు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. ఇక అమీర్ ఇప్పటికే 2 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 1986లో రీనా దత్తాను లవ్ మ్యారేజ్ చేసుకున్న అమీర్ 2002లో విడాకులిచ్చాడు. ఆ తర్వాత లగాన్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కిరణ్ రావుతో పరిచయం ఏర్పడటం, అది కాస్త తర్వాత ప్రేమగా మారి 2005లో వివాహ బంధంలోకి అడుగు పెట్టడం మనకి తెలిసిందే. అయితే అనూహ్యంగా 2021లో 16 ఏళ్ల వైవాహిక బంధానికి శుభం కార్డు వేయటం బీటౌన్ కి బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇలా మ్యారీడ్ లైఫ్ లో 2 సార్లు ఫెయిల్ అయిన అమీర్ తాజాగా బెంగళూరుకి చెందిన మరో అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే గతంలోనే తనకు ఒంటరిగా జీవించడం ఇష్టముంటుందని చెప్పిన అమీర్ తనకు ఒక భాగస్వామి ఉండాలని కోరుకుంటున్నానని, కానీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం కనుక వివాహ బంధం సక్సెస్ అవుతుందా లేదా అనేది మన చేతుల్లో లేదంటూ చేతులెత్తేశాడు మన మంగళ్ పాండే. కాంబినేషన్, ఈ పేరు వింటే చాలు 100 కోట్లు కుమ్మరించడానికి సిద్ధమైపోతుంటారు నిర్మాతలు. అయితే క్రేజీ కాంబినేషన్స్ అన్ని 100 కోట్లు కుమ్మరించాయా అంటే కాదనే చెప్పాలి. కానీ స్టార్ కాంబినేషన్స్ కి ఉన్న డిమాండ్ అలాంటిది మరి. అయితే తాజాగా వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకొచ్చిన ఈ స్టార్ డైరెక్టర్ మన కాంబోకి ఎంత డిమాండ్ ఉన్నా నీతో ఇప్పట్లో జత కట్టడం కష్టమే గురు అంటూ ఓ స్టార్ హీరోకి హింటిస్తున్నాడట. ప్రశాంత్ నీల్ హీరోకిచ్చే ఎలివేషన్, సినిమా పెంచే టెంప్టేషన్, రిలీజ్ అయితే సెన్సేషన్. ఇలా తనదైన టేకింగ్ తో ఓల్ నేషనల్ వైడ్ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. తొలుత ఉగ్రంతో కన్నడ నాట ఎంట్రీ ఇచ్చి కేజీఎఫ్ తో నేషనల్ వైడ్ క్రేజ్ కొట్టేసిన ఈ కన్నడ దర్శకుడు తాజాగా సలార్తో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనకి తెలిసిందే. తాజాగా యంగ్ టైగర్ ప్రశాంత్ కాంబోలో సెట్స్ మీదకి వెళ్లబోతున్న సినిమా పేరు ఇండియా డ్రాగన్ అంటూ సోషల్ మీడియా ఫ్యాన్స్ టైటిల్ కూడా పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక అసలు విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఓ సినిమా పట్టాలెక్కించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట డివివి దానయ్య. ఆల్మోస్ట్ ఈ సినిమా కన్ఫర్మ్ అయిందని, అయితే ఆ సినిమాని ఇప్పుడే పట్టాలెక్కించలేనని, ఆ మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి చాలా టైం పడుతుందని ప్రశాంత్ నీల్ అన్నట్లుగా మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు రామ్ చరణ్ కూడా అంత ఖాళీగా లేని పరిస్థితి. వాస్తవానికి ఇద్దరు తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ టైంలో ప్రశాంత్ చరణ్ కాంబోలో సినిమా అంటే ఎప్పట్లో అనుమానమే. ఎందుకంటే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత సుకుమార్తోనూ ఓ సినిమా చేయనున్నాడు. ఇలా వరుస సినిమాలు లైన్లో పెట్టిన రామ్ చరణ్ ప్రశాంత్ నీల్తో జతకట్టాలంటే ఇంకా 2 ఏళ్ల సమయం పడుతుందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. మరోవైపు ప్రశాంత్ నీల్ చేతిలో వరుసగా ఎన్టీఆర్ 31, సలార్ 2, కేజీఎఫ్ 3 సినిమాలున్నాయి.
ఈ సినిమాలు పూర్తయిన తర్వాతే రామ్ చరణ్ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తుంది. ఇలా ఎవరికి వారు రెండు సినిమాలతో బిజీగా ఉంటే ఇంకా ఈ కాంబో సెట్ అయ్యేదెప్పుడో, మేము థియేటర్లో చూసేదెప్పుడో అంటూ డీలా పెడుతున్నారట మెగా ఫ్యాన్స్. ఇంతకు ముందు ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్, ఒక కమెడియన్ అన్నట్లుగా ఉండేది సినీ పరిశ్రమ వ్యవహారం. సినిమా తన భాషా పరిధుల్ని పెంచుకోవడంతో కథతో పాటు కాస్టింగ్కి కూడా తన పరిధుల్ని భారీగా పెంచుకుంటుంది. తాజాగా నిర్మాణంలో ఉన్న ఈ పాన్ ఇండియా మూవీ కూడా నాకు ఒకరు కాదు చాలా మంది స్టార్స్ కావాలి అంటూ డిమాండ్ చేయడంతో భారీ స్టార్స్ ని సెట్లోకి దింపుతున్నాడట ఈ క్రేజీ డైరెక్టర్. మరి ఏ సినిమా కోసం ఇంతలా పాన్ ఇండియా స్టార్స్ ని డౌన్లోడ్ చేస్తున్నాడో మీరు అనుకేయండి. లోకేష్ కనకరాజ్ నగరం సినిమాతో సత్తా చాటిన ఈ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాస్టర్ సినిమాతో భారీ క్రేజే కొట్టేశాడు. ఇక ప్రస్తుతం దక్షిణాదిన ఎక్కువ డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఈయన కూడా ఒకరని చెప్పాలి. కథలు కొత్తగా లేకపోయినా స్క్రీన్ ప్లే, హీరోయిజం, ఎలివేషన్లతో ఇప్పటి ట్రెండ్ కి నచ్చేలా సినిమాలు తీయడంతో యూత్ లో ఫాలోయింగ్ పెంచింది. ఇక లియో యావరేజ్ అయినా అంత భారీ వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లోనూ రావటానికి విజయ్ ఇమేజ్ కన్నా ఎక్కువ పనిచేసింది లోకేష్ బ్రాండే అని చెప్పక తప్పదు. ప్రస్తుతం రజనీకాంత్ తో తాను కూలీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం పూర్తి చేసుకున్న ఈ మాఫియా డ్రామా 4 దశాబ్దాల క్రితం జరిగిన బంగారం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుందని ఇన్సైడ్ సర్కిల్స్ లో టాక్ జోరుగా నడుస్తుంది. ఇక కూలీ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర ప్రత్యేక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్లు చాలదన్నట్లు బాలీవుడ్ నుంచి అమెరికాని సైతం తీసుకొస్తున్నాడట ఈ క్రేజీ క్రియేటర్. ఇదే నిజమైతే కూలీ హిందీ మార్కెట్ కు బూస్ట్ దొరికినట్లేనని చెప్పక తప్పదు. ఎందుకంటే రజనీ సోలో హీరోగా చేసిన వాటిని నార్త్ ఆడియన్స్ పట్టించుకోవటం లేదనడానికి జైలర్, వేటయాన్లే సాక్ష్యం. ఇక కూలీ తర్వాత ఖైదీ 2 త్వరలో సెట్స్ పైకి వెళ్తుందని చెప్తున్నారు. ఇంకో 3 సంవత్సరాలు లోకేష్ పూర్తిగా వీటిపై టైం కేటాయించబోతున్నాడు. దాంతో తెలుగులో స్టార్ హీరోలు తనతో పనిచేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటే నేను చాలా బిజీ బాబు అంటూ సైలెంట్ గా సైడ్ అవుతున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. చూడాలి మరి టాలీవుడ్ లో కూడా సత్తా చాటుతాడా లేక కాలీవుడ్ చాలంటూ సర్దుకుంటాడా? భాషా పరిధుల్ని పెంచుకుంటున్న సినిమాలు ఇప్పుడు పరభాషా నటులకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నాయి. మొన్నటికి మొన్న అమితాబ్ కల్కిలో మెరిస్తే నిన్న దేవరలో సైఫ్ సందడి చేశాడు. ఇక తాజాగా నేను టాలీవుడ్ లో తలుక్కుమంటానంటూ తెలుగు సినిమాలపై మోజు పెంచుకుంటున్నాడట ఈ బాలీవుడ్ స్టార్. మొన్నటికి మొన్న ఓ డిజాస్టర్ పలకరించినా తగ్గేదేలే అన్నట్లు వరుస సినిమాలని లైన్ లో పెడుతున్నాడట ఈ వెటరన్ స్టార్ కిడ్. సంజయ్ దత్, సంజు బాబాగా ముద్దుగా పిలుచుకునే ఈ మున్నాభాయ్ టాలీవుడ్ లో పాగా వేయాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నాడు. ఆ మధ్య డబుల్ ఇస్మార్ట్ తో కనిపించి ఆడియన్స్ ని అలరించినా సినిమా డిజాస్టర్ అవ్వటంతో సైలెంట్ అయిన సంజు బాబా ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో యాక్టివ్ అవ్వనున్నాడన్న వార్తలు మీడియాలో హైలైట్ అవుతున్నాయి. ఇక గాడ్ ఆఫ్ మాసెస్ గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే మన బాలయ్య బోయపాటితో అఖండ 2తో మళ్లీ పలకరించబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబోలో హ్యాట్రిక్ రావడంతో అఖండ 2 తాండవంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక డాకు సక్సెస్ తో బాలీవుడ్ పైన కాన్సన్ట్రేట్ చేసిన మేకర్స్ కీలక పాత్రల్లో బాలీవుడ్ స్టార్స్ ని దించితే ఎలా ఉంటుంది అన్న ఆలోచిస్తున్నారు. దాంట్లో భాగంగానే బాలకృష్ణకి దీటుగా సంజయ్ దత్ ని దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాడట మన బోయపాటి. అయితే ఇప్పటికే రామ్ ని ఢీకొట్టిన మున్నాభాయ్ తెలుగు సినిమాలలో నటించటానికి ఉత్సాహం చూపిస్తున్నాడని, తన రేంజ్ కి తగ్గ పాత్రలు వస్తే నటించటానికి ఏమాత్రం వెనకాడట్లేదని సమాచారం. ఇక మొన్నటిదాకా బాలయ్యతో గోపిచంద్ తలపడనున్నాడని, మరోసారి జగపతి బాబే రంగంలోకి దిగనున్నాడని, లేదు క్రేజీ కోలీవుడ్ స్టార్ కలపడనున్నాడని ఇలా పలు గాసిప్స్ ఫిలిం సర్కిల్లో తెగ సందడి చేసిన సంగతి తెలిసిందే. మరి వచ్చిన వార్తల్లో నిజమెంతో మేకర్సే బయటపెట్టాలి. ఏజ్ వయసుకే కానీ మనసుకి కాదంటూ 6 పదులు దాటి 4 ఏళ్లవుతున్నా నేనింకా కుర్ర హీరోనే అంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ వెటరన్ స్టార్. తాజాగా పొంగల్కి బరిలో హిట్టు కొట్టి జోష్ మీదున్న ఈ టాలీవుడ్ హీరో ఇప్పుడు ఓ హిట్టు కొట్టిన కుర్ర డైరెక్టర్తో కలిసి సినిమా చేయనున్నాడన్న వార్తలు టీటౌన్లో గట్టిగానే షికారు చేస్తున్నాయి. నా వయసు 63 ఏళ్లు,
అయినా నేనింకా యూత్ అంటున్నాడు విక్టరీ వెంకటేష్. అనిల్ రావుపూడితో F2, F3 సినిమాల తర్వాత ముచ్చటగా మూడోసారి జతకట్టిన వెంకీ సంక్రాంతికి వస్తున్నామంటూ సంక్రాంతికి వచ్చి 300 కోట్లని కొల్లగట్టిన సంగతి తెలిసిందే. ఇలా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే వెంకీ ఇప్పుడు మరో కొత్త సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. డీజే టిల్లుతో టాలీవుడ్ గట్టిగా సౌండ్ చేసిన విమల్ కృష్ణ ఆ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడన్న మాటలు వినిపిస్తున్నాయి. సిద్దుతో చేసిన డీజే టిల్లు సూపర్ హిట్ అయినా డీజే టిల్లు 2కి మాత్రం ఆయన దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి ఓ కథ రెడీ చేసుకుని స్టార్ హీరోల చుట్టూ తిరుగుతుండగా చివరికి వెంకీ ఈ కథకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక సిద్దు జొన్నలగడ్డ చేసిన డీజే టిల్లులా ఇది కూడా ఓ హిలేరియస్ ఎంటర్టైనర్ అని త్వరలోనే స్టార్ట్ అయ్యి ఈ ఏడాది చివర్లోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఇక స్క్రిప్టు పనులు జరుగుతున్నా ఈ సినిమాని చిట్టూరి శ్రీనివాస్ నిర్మించే అవకాశం ఉందని సమాచారం. చూడాలి మరి డీజే టిల్లుతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన విమల్ కృష్ణ వెంకీతో ఎలాంటి హిట్ కొడతాడో. చూసారుగా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.